హెల్త్ చెకప్ అనేది ఒక పెద్ద స్కామ్. హాయ్, నేను డాక్టర్ నిహారిక అల్లు, మీ గైనకాలజిస్ట్. ఒక అబ్బాయి వాళ్ళ 50-year-old మదర్ని నా దగ్గరికి చెకప్కి తీసుకొచ్చాడు. వాళ్ళ మదర్కి నేను బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశాను. ఆ డయాగ్నోసిస్ విన్నప్పుడు వాళ్ళ అబ్బాయి చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఆ అబ్బాయి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకోమని వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ హెల్త్ చెకప్స్ ఒక స్కామ్, అన్నెసరీగా ప్రాబ్లమ్స్ని మనకి బయట పెడతారు అని చెప్పి చేయించుకోకుండా అవాయిడ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేట్ స్టేజ్లో డిటెక్ట్ అయింది. అదే ఆవిడ హెల్త్ చెకప్స్ చేయించుకొని ఉంటే ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసినా అది ఖచ్చితంగా ట్రీట్ చేయగలిగే వాళ్ళు ఆవిడ లైఫ్ స్పాన్ అనేది ఇంకా ఎక్కువ ఉండేది. ఈవిడ్లాగే మన ఇండియాలో చాలా మంది హెల్త్ చెకప్స్ మీద డబ్బులు స్పెండ్ చేయడానికి చాలా ఆలోచిస్తారు అండ్ ఎర్లీగా ఏమైనా అన్నెసెసరీ డయాగ్నోసిస్ వచ్చేస్తాయి, దానికి మళ్ళీ ఖర్చు ఎక్కువ అవుతుంది అని హెల్త్ చెకప్సే చేయించుకోరు. సరే, మీ దారికే వద్దాం. హెల్త్ చెకప్ ఒక స్కామే అని అనుకుందాం. ఈ స్కామ్ లో మాక్సిమం మీకు ఎంత పోతుంది? ఒక 5,000 పోతుంది మహా అయితే. అదే హెల్త్ చెకప్ మీరు చేయించుకోకుండా ఎర్లీ డయాగ్నోసిస్ లేకుండా వదిలేస్తే అదే ప్రాబ్లం పెద్దదై అప్పుడు మీరు లక్షలు ఖర్చు పెట్టినా మీకు ఏమి ప్రయోజనం ఉండకపోవచ్చు అండ్ మీ ప్రాణం మీద కూడా రావచ్చు. ఒక 40 years అనే ఏజ్ వచ్చాక హెల్త్ చెకప్స్ అనేవి రెగ్యులర్ గా ఇయర్లీ చేయించుకోవడం చాలా గుడ్ ప్రాక్టీస్. గుర్తుపెట్టుకోండి, హెల్త్ చెకప్ ఇస్ నాట్ అ స్కామ్.